హాయ్ వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్టు అలాగే పొలిటికల్ అనలిస్టు అనగాని రాంప్రసాద్. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్ సార్, గత 4-5 రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రామ్ గోపాల్ వర్మ ఎంక్వైరీకి వస్తాడా, పోలీస్ స్టేషన్కి వచ్చి హాజరవుతారా లేదు అనేటువంటి పరిస్థితి నుంచి మరలా ఆయన నేను బిజీగా ఉన్నాను, నాకు కొంత సమయం కావాలని చెప్పి వాట్సాప్ ద్వారా మెసేజ్ ఇచ్చి ఒక లెటర్ పెట్టి ఆ తర్వాత అతను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని అందుబాటులో లేడు అనేటువంటిది గత 2 రోజులుగా రామ్ గోపాల్ వర్మ ఇంటి దగ్గర పోలీసులు పడిగాపులు కాస్తూ ఉన్నారు, అరెస్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో. ఏం జరుగుతుంది అసలు? అరెస్ట్ వరకు ఎందుకు తెచ్చుకున్నారు? అసలు ఈ ఎపిసోడ్కి సంబంధించి ఏం చెప్తారు సార్? పోలీసులు అత్యుత్సాహం ఏంటనేది నాకు అర్థం కాని విషయం ఇప్పటి వరకు కూడా. రామ్ గోపాల్ వర్మ దగ్గర నుంచి సమాచారం సేకరించాలా, లేదంటే రామ్ గోపాల్ వర్మని అదుపులోకి తీసుకొని నేను అరెస్ట్ చేసి లేదా థర్డ్ డిగ్రీ ప్రయోగించాలా, లేదా రిమాండ్ పంపించాలా అనేది ఇప్పటికీ అర్థం కాని ప్రశ్నగా మిగిలిపోయింది నాకు అది. ఓకే. మరి ఆయనేమో వర్చువల్గా నేను అటెండ్ అవుతాను, నా కేసు తాలూకా నేను అటెండ్ అవుతాను అని చెప్పేసి ఇప్పుడు నిన్న లాయర్ గారు బాలా గారు చెప్పడం జరిగింది. మరి వాళ్ళకి ఇన్ఫర్మేషనే కావాలంటే వర్చువల్గా కూడా తీసుకోవచ్చు. కొత్త చట్టాలు వచ్చినాయి, అట్లాగే చట్టంలో భాగమైనటువంటి వర్చువల్గా కూడా అటెండ్ అయ్యే అవకాశం కూడా ఉంది. మరి రామ్ గోపాల్ వర్మ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే వర్చువల్గా కూడా తీసుకునే అవకాశం ఉంది. మరి పోలీసులు అట్లా ఎందుకు తీసుకుంటలేదు? ఈ అత్యుత్సాహం చూస్తుంటే ఈ రామ్ గోపాల్ వర్మ గారిని అరెస్ట్ చేసి లేదంటే థర్డ్ డిగ్రీ ఉపయోగించాలన్న ఒక కోరికన ఉండొచ్చు ఇంటర్నల్గా, లేదంటే రిమాండ్ గానే పంపించవచ్చు. ఒక కక్ష సాధింపు చర్యలాగా పోలీసులకి ఎందుకు ఉంటుంది? ఉండదు కదా. పోలీసులకి ఎందుకు ఉంటుందంటే ఇప్పుడు అధికారం చేపట్టారు కాబట్టి కూటమి ప్రభుత్వం. అంతకుముందు ఇతను చేసినటువంటి ట్వీట్లు కానీ వీటి వలన మా యొక్క ఈగోని హర్ట్ చేస్తాడనే దాని మీద కూడా ఈ అధికారం మా చేతిలో ఉంది, కానీ అత్యుత్సాహం చూసే ప్రక్రియ కూడా చేపట్టుండొచ్చు పోలీసులు. అసలు ఈ సోషల్ మీడియాకి సంబంధించి చాలా విషయాలు తెలియదు. ఏంటంటే ఈ అసలు భావ ప్రకటన లిమిటేషన్స్ ఎంతవరకు, దీనికి న్యాయస్థానాలు ఏం చెబుతుంది అనేది కూడా ప్రేక్షకులకు అర్థం కావడం కోసం నేను చెప్తాను. 2012 శివసేన నేత బాలదాకరే గారు చనిపోయినప్పుడు అక్కడ జరిగినటువంటి కొన్ని సంఘటనల దృష్ట్యా ఒక స్టూడెంట్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది, అసౌకర్యం కలిగినందుకు గాను. ఓకే. సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే దానికి ఇంకో ఫ్రెండ్ ఆ అమ్మాయి కూడా లైక్ చేసింది. వీళ్ళిద్దరిని మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. ఓకే. అరెస్ట్ చేస్తే దీని మీద సుప్రీంకోర్టు సంచలనం తీర్పిచ్చింది. భావ ప్రకటనకు అడ్డుగా ఉన్నటువంటి 66A ఐటీ యాక్ట్ని రద్దు చేస్తున్నాము అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. కరెక్టే, కానీ ఆ కేసుకి ఈ కేసుకి సంబంధం ఉంది. అదే అంటున్నా. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు చేసింది, అక్కడ జరిగిన ఇన్సిడెంట్ వేరే. ఒక మహానేత చనిపోయినప్పుడు జరిగినటువంటి దాంట్లో వాళ్ళకి కలిగినటువంటి అసౌకర్యానికి సంబంధించి వాళ్ళు పోస్ట్ పెడితే దానికి సంబంధించి పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. దానికి సంబంధించి కోర్టు వాళ్ళకి పాపలకి ఫేవర్ గా తీర్పిచ్చింది. డిఫరెంట్ ఇష్యూ. ఆ భావ ప్రకటనలో కూడా కార్టూన్లు వేసినా గానీ, బట్ ఇక్కడ ఇష్యూ అది కాదు కదా. అదే ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు ఇప్పుడు ఏది జరిగినా గానీ మహా అయితే శిక్ష 3 సంవత్సరాలు. ఈ భావ ప్రకటన సంబంధించి లిమిటేషన్స్ దాటి కనుక మాట్లాడే శిక్ష పడద్దా, శిక్ష పడదా దానికి పక్కన పెడితే ముందు ఆయన వెళ్ళి పోలీస్ స్టేషన్లో హాజరవ్వాలి. నోటీస్ ఒకటి ఇచ్చారు, హాజరవ్వాలి. హాజరైన తర్వాత ఎంక్వైరీ అవ్వాలి. ఎంక్వైరీ తర్వాత ఈయన చెప్పే సమాధానం వాళ్ళకి అనుకూలంగా లేకపోతేనో, లేకపోతే వాళ్ళకి నమ్మశక్యంగా లేకపోతేనో, వాళ్ళు సాటిస్ఫై అవ్వకపోతేనో అప్పుడు రిమాండ్కి ఇస్తారా లేదంటే ఇంకేమైనా చేస్తారనేది సెకండరీ. అసలు ఫస్ట్ స్టెప్ అనేది ఎంక్వైరీకి వెళ్ళాలి. దానికి ఈయన టైం అడిగారు. టైం అడిగినప్పుడు ఇంత అత్యుత్సాహం చూపించాల్సినటువంటి అవసరం పోలీసులకు ఉందా? లేదు. ఫస్ట్ టైం టైం అడిగారు, ఇచ్చారు కదా. సెకండ్ టైం కూడా అడిగారు, మేము ఇప్పుడు టైం ఇచ్చే పరిస్థితుల్లో లేము, ఆల్రెడీ మీకు టైం ఇచ్చాము, అయిపోయింది, మీరు వినియోగించుకున్నారు, ఈసారి అటువంటి అవకాశం లేదని చెప్పి ఏదైనా రిప్లై ఇవ్వాలి కదా. పోనీ అదే అండి. సెకండ్ టైం కూడా పోలీసులు అడిగినప్పుడు వీళ్ళు వాట్సాప్లో మెసేజ్ చేసినట్టుగా నిన్న ప్రెస్ మీట్లో ఎవరైతే రామ్ గోపాల్ వర్మ గారి లెటర్ పెట్టాము, అలాగే వాట్సాప్ ద్వారా మెసేజ్ ఇచ్చాము, అటెండ్ అవుతామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఈ సంఘటన కాకుండా ఇంకొక సంఘటన జరిగింది. ప్రశాంత్ భూషణ్ అని చెప్పేసి సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్, అవును, ఆయన 2021 ఆ ప్రాంతాల్లో కరోనా టైంలో అప్పుడున్నటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బాబ్డే గారి మీద ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు. ఆయన ఒక బైక్ మీద, దాదాపు ఆ బైక్ కాస్ట్ 50 lakhs ఎంత ఉంది, దాని మీద కూర్చొని హెల్మెట్ లేకోకుండా మాస్క్ లేకుండా ఉన్నారు. దాన్ని ఉదహరిస్తూ
మాస్క్ అనేది మ్యాండేటరీ అయినప్పుడు మీరు ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి మీరు ఇట్లా మాస్క్ లేకుండా పబ్లిక్లో పెట్టి దేశ జనాలకి మీరు ఏం సూచన ఇస్తున్నారు, ఏం సందేశం ఇస్తున్నారని దాకా ట్వీట్ చేస్తే దాన్ని సుప్రీంకోర్టు ఇది కోర్టు ధిక్కరణగా తీసుకోవటమే కాకుండా ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యొక్క గౌరవాన్ని భంగం కలిగించావు నువ్వు అనే ఉద్దేశంతో సుమోటోగా తీసుకొని కేసు విచారణ చేస్తూ ఉండగా ప్రశాంత్ భూషణ్ గారు కూడా నేను ఏది ఏమైనా కానీ క్షమాపేక్ష కోరను, క్షమాపణ చెప్పను, కోర్టు ఏ తీర్పు ఇచ్చినా కానీ దానికి నేను శిరస వహిస్తానని చెప్పేసి పట్టుబట్టడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో సుప్రీంకోర్టు ప్రశాంత్ భూషణ్ గారికి ₹1 జరిమానా వేసింది. ₹1 జరిమానా కానీ 3 నెలలు శిక్ష కానీ అని చెప్పి చేసింది. వేసేయచ్చు, ₹1 జరిమానా కట్టారు, ఆయన అంతటితో ఆ కేసు అయిపోయింది. ఓకే, బట్ అది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినా సరే, రాష్ట్రపతి గారైనా సరే, ప్రధానమంత్రి గారైనా సరే, ఆ టైంలో ఆ ప్రస్తుత పరిస్థితులకి విరుద్ధంగా వాళ్ళు ఒక ఫోటో రిలీజ్ చేసినప్పుడు దానికి సంబంధించి ప్రశ్నించడం, ఆయన భారత పౌరునిగా ఆయన హక్కును ఆయన వినియోగించుకున్నారు యాజ్ ఏ సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్. సో దాంట్లో తప్పేముంది, అది తప్పు లేదు. దానివల్ల ఆయన కించపరిచినట్టు కాదు, ఆయన భావ ప్రకటన స్వేచ్ఛగా భంగం కలిగించినట్టు కాదు, జస్ట్ ప్రశ్నించారు. ప్రశ్నించడం కూడా తప్పే అన్న యాంగిల్లో వీళ్ళు కేసు ఫైల్ చేశారు, దానికి ఒక ₹1 ఫైన్ వేశారు. ఓకే, దట్ ఈస్ ఫైన్. బట్ ఇక్కడ జరిగిన ఇష్యూ చూసుకుంటే వీళ్ళని అసభ్యంగా చిత్రీకరించారు, అసభ్యంగా పోస్టులు చేశారు, అసభ్యంగా మమ్మల్ని సోషల్ మీడియాలో మా హక్కులకు భంగం కలిగేలాగా, మా ప్రతిష్టకు భంగం కలిగేలాగా ప్రవర్తించారు. ఇది కదా ఇక్కడ ఫైల్ అయిన కేసు. ఇక్కడ అది తేలాల్సింది రామ్ గోపాల్ వర్మ గారు ఏదైతే ట్వీట్ చేశారనేది బ్రావోపాక్షణ లిమిట్స్ లో ఉందా, బియాండ్ ది లిమిట్స్ ఉందా అనేది డిసైడ్ చేయాల్సింది కోర్టు. సో దానికి పోలీసులు ఎంత అత్యుత్సాహం చూపించాల్సినంత అవసరం లేదు. కంపల్సరీ అటెండ్ అవుతారు. మధ్యలో పోలీస్ స్టేషన్ వ్యవస్థ కంపల్సరీ అటెండ్ అవ్వాలి. నోటీస్ ఇచ్చారు కాబట్టి కంపల్సరీ అటెండ్ అవ్వాలి. నేను అటెండ్ అవుతానే అంటున్నారు తప్పించి రెస్పాండ్ కాకుండా అయితే లేరు. రెస్పాండ్ కానప్పుడు పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. రెస్పాండ్ అవుతున్నారు, మరి అరెస్ట్ చేయాలంటే కూడా కోర్టు దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుని అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ అరెస్ట్ చేసినా కూడా మామూలుగా అయితే ఏంటంటే 7 సంవత్సరాల లోపు శిక్ష ఉన్నదానికి దేనికైనా సరే 41 నోటీస్ ఇచ్చి జస్ట్ సమాచారం తీసుకుని విడిచిపెట్టాలి. ఈయన ఎంత తప్పు చేసినా కానీ, అంటే ఎంత తప్పు చేసిన ఈ భావ ప్రకటన సంబంధించి ఈ అసభ్య చిత్రీకరణ ఫోటోలు కానీ లేదా ఇంకోటి కానీ ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి ఏది జరిగినా కానీ ఒకవేళ శిక్ష వేసినా కానీ 3 సంవత్సరాల వరకు. సో ఈయన అటెండ్ అయినా కూడా 41 నోటీస్ ఇచ్చి పంపించేసే ఆస్కారం ఉంది. కానీ పోలీసులు అత్యుత్సాహం చూసిన తర్వాత ఈయన కాదు, అలా కాదు, 41 నోటీసెస్ ఇచ్చి పంపించే రకం కనిపించట్లేదు, గ్యారంటీగా 3rd డిగ్రీ ఉపయోగిస్తారనో లేదా రిమాండ్ పంపిస్తారని ఒక భయం అనేది ఉంది. కాబట్టి ఆయన ముందస్తు బెయిల్ కోసం వెళ్ళటం, అంతకుముందు నన్ను అరెస్ట్ కాకుండా చూడాలని చెప్తే ఇది మాకు సంబంధించింది కదా, మీరు పోలీసుని రిక్వెస్ట్ చేసుకోండి అని చెప్పేసి గౌరవ హైకోర్టు చెప్పడం, తర్వాత యాంటిసిపేటరీ బెయిల్ వేయటం, ఇవన్నీ జరుగుతుంది. ప్రొసీడింగ్ హైకోర్టులో నడుస్తుంది. అది ఇండైరెక్ట్గా ఏంటంటే ఈ హైకోర్టులో ఉంది కాబట్టి ఈ హైకోర్టు తీర్పు ఏదైతే వస్తుందో, తీర్పు ఇన్ ద సెన్స్ ఆర్డర్ ఏదైతే వస్తుందో, బెయిల్ కానీ ఏదైతే వస్తుందో లేదా యాంటిసిపేటరీ బెయిల్ కానీ, అప్పటి వరకు ఈయన జాగ్రత్త పడుతున్నాడు, పారిపోలేదు. పోలీసులకి సమాచారం ఇస్తూనే జాగ్రత్త పడుతున్నాడు. ఇప్పుడు ఆయన పారిపోయాడని ఎవరు నేను ఆ పదాన్ని వాడలేదు. చాలా మంది వర్మ ఎవరికి భయపడిన వర్మ ఇట్లా భయపడిపోయాడా లేకపోతే దౌడని ఏంటంటే చాలా రకాల పోస్టులు పెడుతున్నారు, సోషల్ మీడియాలో చూస్తున్నాను. ఆయన పోలీసులుగా సహకరిస్తానే అంటున్నారు. కాకపోతే ఉన్న డౌట్ ఏంటంటే అధికార ప్రభుత్వం ఉంది కాబట్టి ఇప్పుడు వాళ్ళ మీద మనం పోస్టులు పెట్టాం కాబట్టి మనకు కావాలని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది, లేదంటే 3rd డిగ్రీ ఉపయోగించే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకున్న హక్కులు మనం ఎందుకు ఉపయోగించుకోకూడదు అనేది కాన్సెప్ట్ మీద నేను వర్చువల్గా అటెండ్ అవుతానని చెప్పేసి కోర్టుకు తెలియపరచడం కానీ, లేదంటే యాంటిసిపేటరీ బెయిల్ వేయటం కానీ, లేదంటే మన బెయిల్ పిటిషన్ మూవ్ చేసుకోవడం చేస్తారు. అది హైకోర్టులో ఏదైతే వస్తుందో ఆర్డర్ వచ్చేంత వరకు కూడా రామ్ గోపాల్ వర్మ గారు పోలీసులు కనపడకుండానే తిరుగుతారనేది నా యొక్క అభిప్రాయం. ఇప్పుడు సోషల్ మీడియాలో కావచ్చు, లేదు మీరు అంటున్నట్లుగా పారిపోలేదు లేకపోతే భయపడలేదు అనేటువంటి కామెంట్లు కావచ్చు, జనరల్గా నార్మల్ పబ్లిక్ కూడా ఇటువంటి మాటలే మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి మాటలు మాట్లాడుకోవటానికి అవకాశం కల్పించింది రామ్ గోపాల్ వర్మ గారు కాదా? అంటే ఒక్క రామ్ గోపాల్ వర్మనే కాదండి, బావు ప్రకటనే తనకున్న బావు ప్రకటనే ధైర్యంగా
చెప్పగలిగిన వ్యక్తి ఫిల్మ్ ఇండస్ట్రీలో రాంగోపాలవరం ఒక్కటే. సో అది మంచిగా చెడు, అది ఏ సినిమా అన్నా తినండి, ఏదన్నా కానీ తనకు నచ్చింది, తను తెలుసుకున్నది ఇదే అని చెప్పి సినిమా తీయటంలో భావప్రకటనని సినిమా ద్వారా నిరూపించిన ఏకైక డైరెక్టర్ రాంగోపాలవరం గారు. మరి వీళ్ళతో పోల్చుకుంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా పవన్ కళ్యాణ్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్టేజ్ దాటేసి ఎప్పుడో బయటకు వచ్చేసారు. వాళ్ళు నాయకులు ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కానీ లేదా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వాళ్ళ మీద కేసులు ఏమి ఉండవు. మరి చంద్రబాబు నాయుడు గారు అన్నారు జగన్ సైకో అని చెప్పేసి, లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సైకో అన్నారు. అదే టైంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా పవన్ కళ్యాణ్ గారిని అన్నారు, పవన్ కళ్యాణ్ కార్లు మార్చినట్టుగా పెళ్ళాన్ని మారుతాడని చెప్పేసి వ్యక్తిగతంగా మాట్లాడతాం కూడా, అది కూడా ఇవన్నీ ఒక స్టేజ్ దాటి వచ్చేసినాయి. మరి అదే ఆస్పెక్ట్లో పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక్కొక్కరిని గుడ్డలు ఓడదీసి కొట్టి మక్కిలు ఇరుగ్గట్టి మూలం కూర్చోబెడతాం, నన్ను ఎవరన్నా అంటే ఊరుకోమని చెప్పేసి చెప్పులు చూపిస్తాం, ఇవన్నీ ఒక లిమిట్స్ దాటేసి వచ్చేసినాయి. సో వీళ్ళని అభిమానించే వ్యక్తులు కానీ ఎవరైనా సరే, అభిమానులు కానీ ఎవరైనా సరే ఆ స్టేజ్ దాటి వీళ్ళు ఆ రకంగా మాట్లాడినప్పుడు మనం మాట్లాడితే తప్పు ఏంటంటే భావనలోకి ప్రజలు వీళ్ళందరూ కూడా వచ్చేసారు. అది స్టార్టింగ్ రాంగోపాలవరంతో బిగిన్ అయిందా లేకపోతే చంద్రబాబు నాయుడుతో బిగిన్ అయిందా నాయకులతో బిగిన్ అయిందా సెకండరీ. అది అసలు వాతావరణం మొత్తం కలుషితం అయిపోయింది ఈ రకంగా. భావప్రకటన అనేది హద్దులు దాటిపోయింది అది. కానీ ఇప్పుడు నేను ఏదైతే ఈ భావప్రకటనలు ఒకవేళ మితిమీరి చేసినందుకు గాను శిక్ష పడినా కూడా 3 సంవత్సరాల శిక్షే కాబట్టి 7 సంవత్సరాల లోపు శిక్ష ఉన్న దానికి దేనికైనా సరే మన 41A నోటీస్ ఇచ్చి పంపించేస్తారు. కానీ రాంగోపాలవరంకి ఏంటంటే ఒక భయం పట్టుకుంది. ఈ మనకి ఉన్న పరిస్థితుల్లో పోలీసులు అత్యుత్సాహం కానీ ఏదైనా కానీ చూసిన తర్వాత మన అరెస్ట్ చేస్తారేమో, లేదా 3rd డిగ్రీ ఉపయోగిస్తారో, లేదా రిమైండ్ పంపిస్తారో, ఇలాంటివన్నీ ఒక ఉంది. కాబట్టి ఒక విషయం ఏంటంటే నాకు తెలిసినటువంటి ఒక జడ్జిమెంట్ కూడా ఉంది. అలహాబాద్లో 41A నోటీస్ని ఇవ్వకోకుండా కావాలని చెప్పేసి అరెస్ట్ చేసినందుకు కానీ ఒక పోలీస్ అధికారికి 14 రోజులు రిమాండ్ విధించింది అలహాబాద్ హైకోర్టు. సో ఈ రకంగా చూసుకుంటే కావాలని ఇప్పుడు రాంగోపాలవరం ఏమే ఉగ్రవాది కాదు, తీవ్రవాది కాదు, ఆర్థిక నేరస్తుడు కాదు. జస్ట్ సోషల్ మీడియాలో వ్యంగ్యంగా పోస్టులు పెట్టాడనేది ఒకటే ఆరోపణ. మార్ఫింగ్ చేసిన ఫోటోలతో కానీ వాటితో వ్యంగ్యంగా పెట్టాడనేది. అది ఆయనకున్న భావప్రకటన వ్యక్తపరిచాడు. అది భావప్రకటన కిందకు వస్తుందా, లిమిట్స్ దాటి ఉందా అనేది కోర్టు డిసైడ్ చేయాలి. సో అట్లా డిసైడ్ చేసే ప్రక్రియలో ఈయన సమాచారం సేకరించి నేను వర్చువల్గా అటెండ్ అవుతానంటే పోలీసులు అత్యుత్సాహం చూపించి కాదని చెప్పేసి ఇంటి దగ్గర ఇచ్చేస్తారు. మరి పోలీసులకి ఇంతవరకు సెర్చ్ వారెంట్ లేదు, అరెస్ట్ వారెంట్ లేదు. ఈయన పోలీసులతో కనుక ఇంటరాక్షన్లో లేదంటే అప్పుడు గ్యారంటీగా కోర్టు నుంచి పర్మిషన్ తీసుకొచ్చి అరెస్ట్ చేయొచ్చు. కానీ పోలీసులకి ఈయన సమాచారం చేరేస్తూ ఉంటాడు, నీకున్న షెడ్యూల్స్ వల్ల నేను అటెండ్ కాలేకపోతాను, ఈ రకంగా నాకు ఇంకా టైం కావాలి, లేదంటే మీకు అర్జెంట్ అంటే నేను వర్చువల్గా అటెండ్ అవుతానని చెప్పి కూడా ఈయన మెసేజ్లు పెడతాం కూడా జరిగింది అనే సంగతి నిన్న మీడియా ద్వారా మన అతని యొక్క అడ్వకేట్ బాలా ద్వారా మనం తెలుసుకున్నాం. అది అంటే పోలీసులతో కమ్యూనికేషన్ ఉన్నట్టు తెలుస్తుంది అది. కానీ పోలీసులు అత్యుత్సాహంతో ఇంటి ముందరగా వచ్చి నుంచోని చేయటం వల్ల ఏంటంటే రేపొద్దున ఒకవేళ నిజంగానే పోలీసులు నిన్ను అరెస్ట్ చేసి ఉన్నారనుకోండి, సపోజు ఆ ఇంట్లో కానీ రామవరం కానీ అరెస్ట్ చేసి కనుక 3rd డిగ్రీ కానీ లేదని ఇది చేసినట్టయితే వాళ్ళకి చాలా తీవ్రంగామైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది పోలీసులకి. ఇప్పుడు ఆల్రెడీ మన రఘురామకృష్ణ గారికి అరెస్ట్ చేసి ఎప్పుడైతే 3rd డిగ్రీ ఉపయోగించారో వాళ్ళ పరిస్థితి మనం చూస్తానున్నాం. సుప్రీంకోర్టు కూడా బెయిల్ పిటిషన్ రద్దు చేసింది. జతవానీ కేసు కూడా 3 పోలీసు అధికారులను సస్పెండ్ చేయడం కూడా జరిగింది. సో ఇవన్నీ ప్రక్రియలో ఆల్రెడీ అలహాబాద్ కోర్టులు కూడా తీర్పు ఉంది. కాబట్టి 41A నోటీస్ను ఉల్లంఘించి గనక పోలీసు అధికారులు ఎవరైతే అత్యుత్సాహం చూపించి అరెస్టులు చేస్తారో వారికి 14 రోజులు రిమాండ్ విధించిన సంఘటనలు కూడా ఉన్నాయి. కాబట్టి మరి పోలీసులు ఎందుకు అత్యుత్సాహం చూపిస్తున్నారని అర్థం కావట్లేదు. పోనీ వేరే సెక్షన్లు ఏమైనా ఉన్నాయా, ఇప్పుడు చట్టాలు మారినాయి కాబట్టి వేరే సెక్షన్లు ఉన్నాయా అంటే మరి అదే రకంగా మరి రాంగోపాలవరం కూడా టెక్నికల్గా కానీ కొత్తదాన్ని కోరుకున్న వ్యక్తి కాబట్టి ఇతను కూడా లీగాలిటీ మీద కొంత అవగాహన ఉంది. కాబట్టి నా లీగాలిటీలో ఉన్నటువంటి అవకాశం ఏదైతే ఉందో వర్చువల్గా అటెండ్ అవుతాననేది అది ఎందుకు మరి అదే పోలీసులు ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు?
సో ఇవన్నీ చూస్తే ఏంటంటే పోలీసులు కావాలని చేసి చూస్తున్నారు. అది నిజంగా పోలీసులు కావాలని చేస్తే తర్వాత గతంలో ఆఫీసర్స్ కేసు జరిగిందో అప్పుడు వాళ్ళకు కూడా అదే జరుగుతుంది అనేది భవిష్యత్తు. అవును. కానీ ఇప్పుడైతే ప్రస్తుతంలో ఇబ్బంది పడాల్సిందో లేదో ఆ థర్డ్ డిగ్రీకి బలవ్వాల్సిందో రామ్ గోపాల్ వర్మనే కదా. ఆయన కోర్టులో పిటిషన్ వేశారు కదా, బెయిల్ పిటిషన్ వేశారు, యాంటిసిపేట్ బెయిల్ వేశారు, వర్చువల్గా అటెండ్ అవుతానని చెప్పి రిక్వెస్ట్ పెట్టారు. దాన్ని బట్టి మరి కోర్టు ఏం తీర్పిస్తూ చెప్పాలి. అప్పటి వరకు కూడా ఈయన అండర్ గ్రౌండ్లోనే ఉంటాడు, ఎక్కడ ఉంటాడనే తెలియకోకుండా. అది అంటే ఆయన లీగల్గా ప్రొసీడ్ అవుతున్నాడు, ఎస్కేపీ అయితే ఏం కాదు, లీగల్గా ఎక్కడున్నా కానీ లీగల్గా ప్రొసీడ్ అవుతున్నాడు కాబట్టి శిరసావించాలి. లీగల్గా పర్మిషన్ వస్తే పోలీసు అరెస్ట్ చేయడానికి కుదరదు. అందుకనే అది రాకముందే పోలీసులు కూడా అత్యుత్సాహం చూపిస్తున్నారు. ఓకే, మరి ఒకవేళ ఏదేమైనా సరే కేసు నమోదైంది కాబట్టి యాంటిసిపేటరీ బెయిల్ కోసం రామ్ గోపాల్ వర్మ గారు వచ్చేలోపు అరెస్ట్ చేయాలని పోలీసులు. ఓకే, ఏదేమైనా కానీ ఈ కేసు నమోదైంది కాబట్టి దీనికి సమాధానం చెప్పుకోవాల్సింది కోర్టులో చెప్పుకోవాల్సింది రామ్ గోపాల్ వర్మ గారు. అప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు ఆయనకున్న తెలివితేటలతో అనేక క్వశ్చన్స్ రైజ్ చేయొచ్చు. గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారి మీద ట్వీట్ చేస్తేనే ఒక వ్యక్తిగా రామ్ గోపాల్ వర్మ గారికి అన్ని తెలివితేటలు ఉన్నాయి, అన్ని చేయగలడు అనేటువంటి ధైర్యంతో ఆయన ఉంటే, ఒక వ్యవస్థగా ప్రభుత్వానికి కావచ్చు, ఒక పోలీస్ డిపార్ట్మెంట్కి కావచ్చు, ఆయన కంటే ఎక్కువ తెలివితేటలు ఉండమంటారా? ఏ వ్యవస్థ అయినా సరే అండర్ జ్యుడిషియరీ లిమిట్స్లో ఉండాలిగా. నేను అదే చెబుతున్నా కదా, 41A నోటీసు ఏదైతే ఉందో అది వైలేట్ చేసినటువంటి పోలీస్ అధికారికి 14 రోజులు రిమైండ్ పడింది అలహాబాద్ హైకోర్టు తీర్పు ప్రకారం. అట్లాగే భావప్రకటనకు అడ్డుకున్నటువంటి 66A ఐటీ యాక్ట్ని రద్దు చేసింది. ఇవన్నీ చేసిన తర్వాత ఆ లిమిట్స్లో ఇది ఉందా లేదా, ఒకవేళ లిమిట్స్ దాటి కనుక రామ్ గోపాల్ బిహేవ్ చేస్తే ఈయనకి ఏం శిక్ష చేయాలనేది కోర్టు డిసైడ్ చేయాలి తప్పించి మాది ఎవరూ మాట్లాడేది కాదు. కాకపోతే పోలీసులు అత్యుత్సాహం వల్ల రామ్ గోపాల్ గారు సేఫ్ సైడ్ ఉన్నారు అనేది నాకు అనిపిస్తుంది. గతంలో చూసుకుంటే ఆయన విజయవాడకి వెళ్ళారు, డైరెక్ట్గా కమిషనర్ ఆఫీస్కి వెళ్ళారు. కమిషనర్ ఆఫీస్లోనే కమిషనర్ గారి ముందే కాలు మీద కాలు వేసుకొని కూర్చొని హ్యాపీగా రైట్ రాయల్గా మాట్లాడి బయటకు వచ్చారు. కానీ ఇప్పుడు అదే రామ్ గోపాల్ వర్మ ఎందుకు అంత ధైర్యంగా అంత రైట్ రాయల్గా వెళ్ళి ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాంగ్మూలం ఇవ్వాలనో లేకపోతే ఒక ఎంక్వైరీలో భాగంగా అక్కడ విచారణ ఎదుర్కోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారా అంటే భయపడ్డారా అనేటువంటిది ఇంతకుముందు మీరు అన్నట్లుగానే పబ్లిక్ నుంచి వస్తున్నటువంటి రియాక్షన్స్. భయపడ్డారనేది కాదు, ఒక భారత పౌరుడిగా రామ్ గోపాల్ వర్మ గారికి రాజ్యాంగం తనకు కల్పించిన హక్కుల్ని ఆయన వినియోగించుకుంటున్నాడు. ఓకే, పోలీసులు కేసు పెట్టారు, దానికి కావాల్సినటువంటి బెయిల్ పిటిషన్ కానీ యాంటిసిపేట్ బెయిల్ కానీ లేదంటే నేను వర్చువల్గా అటెండ్ అవుతానని చెప్పి దానికి సమాధానం చెప్పుకుంటూ వెళ్తున్నారు తప్పించి భయపడి ఎక్కడికి వెళ్ళలేదు. ఆయన భయపడి ఎక్కడికి వెళ్ళలేదంటే కనిపించాలి కదా, మరి కనిపించట్లేదు కదా. కనిపిస్తే పోలీసులు అత్యుత్సాహం చేత ఇది చేసే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ఏంటంటే ఇంత ఒక సెలబ్రిటీగా ఉన్న వ్యక్తి కాబట్టి సో పోలీసులు అత్యుత్సాహమే తప్ప వాళ్ళు రాజ్యాంగబద్ధంగా పోవట్లేదు అంటారా? అరెస్ట్ చేయాలంటే నీకు కోర్టు నోటీసులు ఇవ్వాలి వీళ్ళకి. మేము ఇట్లా జారీ చేశామండి, ఆయన మాకు అటెండ్ కావట్లేదు, కావాలన్నా మీరు అరెస్ట్ చేయడానికి మాకు అవకాశం ఉండే కోర్టు దగ్గర నోటీస్ తెచ్చుకోవాలి, వీళ్ళు ఆర్డర్ తెచ్చుకోవాలి. ఈయన రామ్ గోపాల్ వర్మ రెస్పాండ్ కాకపోతే కదా కోర్టును ఆదేశాలు జారీ చేసేది అరెస్ట్ చేయమని చెప్పేసి. ఈయన రెస్పాండ్ అవుతున్నాడు కదా, నాకు ఈ బిజీ షెడ్యూల్ వల్ల నేను రాలేకపోతున్నాను, ఇది కావాలి, మీకు అర్జెంట్ అనుకుంటే కనుక నేను వర్చువల్గా నేను అటెండ్ అవుతానని చెప్పి చెబుతున్నారు కదా. మరి ఇంకా అలాంటప్పుడు కోర్టు ఎందుకు ఆర్డర్ ఇచ్చేస్తుంది? నేను రాను నెగ్లెక్ట్ చేస్తే అప్పుడు కోర్టు ఆదేశాలు జారీ చేస్తుంది. అదేం చేయట్లేదు కదా ఈయన. సో అందువల్ల ఏంటంటే వీళ్ళు అత్యుత్సాహం చూపించేసి మేము ఇంట్రాగేషన్ చేస్తామని చెప్పేసి అంటారు, ఏదో ఇంకొక 4 సెక్షన్లు పెట్టేసి రిమైండ్ పంపుతారు, ఏదో ఒకటి రిమైండ్ పంపించేసి మేము రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ చేసాం అనేది ఒక అత్యుత్సాహం చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అది ఈయన ఆర్థిక నేరస్తుడు కాదు, ఉగ్రవాది కాదు, ఇది కాదు. ఒకవేళ రేపొద్దున అరెస్ట్ చేసినా లేదైనా కోర్టులో అనేక ప్రశ్నలకు సమాధానం వస్తాయి. ఒక వ్యక్తిగా నేను ఏదో నాకు తోచిన భావ ప్రకటన ద్వారా నేను పెట్టాను, అది తప్పో రైట్ అనేది దాన్ని మీకు నేను శిక్ష, మీరేసే శిక్షగా నేను శిక్షార్హుడినే. కాకపోతే మరి గౌరవ
గౌరవనీయులైనటువంటి పదవిలో ఉన్నటువంటి వీళ్ళు, ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి వీళ్ళు కానీ, లేకపోతే ప్రతిపక్ష నేతలు కానీ ఈ రకంగా పబ్లిక్గా కామెంట్ చేశారు. మరి దానికి ఏ శిక్షలు లేవు అని చెప్పేసి రామ్ గోపాల్ వర్మ గారు న్యాయస్థానాన్ని కానీ కోరితే మరి అప్పుడేం సమాధానం వస్తే అప్పుడు ఇంకా అనేక రకాలైనటువంటి ప్రశ్నలకు తావదిలేస్తుంది అది. ఓకే. సో ఇవన్నీ చాలా ఉన్నాయి. సో ఫైనల్గా ఈ ఎపిసోడ్కి శుభం కార్డు ఎక్కడ పడబోతుంది, ఎక్కడ పడే అవకాశం ఉంది, అసలు పడుతుందా పడదా అంటే యాజ్ ఏ సోషల్ యాక్టివిస్ట్ ఏం చెప్తారు సార్? ఆయన కోర్టుకి అటెండ్ అవుతాడు, నాకు తెలిసి కోర్టుకి అటెండ్ అవుతారు. ఈ లోపల ఏమన్నా గాలింపు చర్యలు చేసి పలానా చోట ఉన్నాడని చెప్పేసి చేస్తే పోలీసు అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. లేదు ఈ లోపల యాంటిసిపేట్ బెయిల్ వచ్చింది అనుకుని పోలీసులుగా అవకాశం ఉండదు. అది మ్యాక్సిమం ఆయన నాకు తెలిసి ఆయనకున్న క్రిమినల్ బెయిల్ కానీ లేకపోతే తెలివితేటలు కానీ ఏవైనా కావచ్చు, డైరెక్ట్గా కోర్టుకి అటెండ్ అవడానికి ఆయన ఇష్టపడతారని నేను అనుకుంటున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి రామ్ గోపాల్ వర్మ అంశానికి సంబంధించి సోషల్ యాక్టివిస్ట్ అనగా రాంప్రసాద్ గారు ఇచ్చినటువంటి వివరణ. చూద్దాం త్వరలో మరి రామ్ గోపాల్ వర్మ గారు పోలీసులకు లొంగిపోతారా, లేదు ఆయన కోర్టు నుంచి బెయిల్ తెచ్చుకొని హ్యాపీగా మళ్ళీ అలాగే ఉండిపోతారా, ఏదైనా రాబో రోజుల్లో తెలిసే అవకాశం ఉంది. చూద్దాం, మరి కొద్ది రోజులు వెయిట్ చేద్దాం. ఇది ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మేరా మీడియా.